జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సభల మాగంటి సునీత ఏడ్చినందుకు కాంగ్రెస్ పార్టీలు తప్పు పట్టినట్టు మాట్లాడిండ్రు కదా. హాగో దాని మీద జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమంటున్నారో ఒకసారి నోండ్రి. మనకు వచ్చిన బాధ ఏదో అది ఏది కోల్పోయిన మనిషి అయితే ఆ మాట అన్నాడు. తల్లిదండ్రులు చచ్చిపోతే వాడు ఏడవలేదు, వాడికి ఏడుపు అంటే ఏందో తెలవదు. బాధ ఏందో పాయన ఇజ్జత్ మొత్తం బాయన సానుభూతి పొందటానికి ఏడ్చింది అని సభలు పెట్టి ఎందుకు అనాలే? ఇప్పుడు వీళ్ళతో ఇట్లా మాటలు ఎందుకు ఆడాలి? కట్టుకున్న భర్త కాలం చేసిపోతే మొగన్ని కోల్పోయిన ఆడోళ్ళకే తెలుసు ఆ ఆవేదన ఎట్లుంటదో. యాక్షన్ చేసిందని ఎట్లా అంటాడు? మనిషి అయితే మానవత్వం ఉంటే గా మాట మాట్లాడొద్దు అని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ బిడ్డ ప్రచారం చేసుకుంటే ఇంటికి తిరుగుతుంటే ఓ అక్క మాట్లాడిన మాటలు ఇవి. అట్లా మాట్లాడినోళ్ళు చచ్చిపోయినాడు తన పెండ్లా మేడవకుంటుంటదా? మరి అసొంటి అప్పుడు ఎందుకు తిక్కల మాటలు మాట్లాడాలి అన్నట్టు పొరక షీపిడితోని కొట్టినంత పని చేసిండ్రు. మరి అంతే కదా, ఎన్నికలలో పోటీ చేసినందుకే ఏడ్చింది, ఓట్లు బాగా పడి గెలవాలనే ఏడ్చిందంటే ఎవరికైనా కోపం వస్తుంది. అట్లా మాట్లాడు ఒక్క మాగంటి సునీతని అన్నట్టు కాదు, భర్తను పోగొట్టుకున్న ప్రతి ఒంటరి ఆడబిడ్డని అన్నట్టే అని కడుపులున్న బాధ నిల్లగక్కిండ్రు. ఇక ఇలా మాటలు విన్న తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీలు సానుభూతి డ్రామా వేస్తున్నది, యాక్టింగ్ ఏడుపు చేస్తున్నదని అనరు కావచ్చు. బలం తక్కువ ఉండి యుద్ధంలో గెలవాలని పట్టుబట్టడం వీరుడి లక్షణం. కానీ ఓడిపోతామని తెలిసి కూడా ఎత్తుగడలు లేకుండా గెలుస్తామని ఏతు ఎప్పుడు మూర్ఖుల లక్షణం. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో గట్లనే చేసిందని అంటున్నారు చాలా మంది. మరి లేకుంటేంది, బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇచ్చింది అంటే సర్కార్ ఇచ్చిన రిజర్వేషన్ల మీద విచారణ చెయ్యాలి, ఎన్నికల నోటిఫికేషన్ ఆపుండి అని ఆర్డర్ వేసింది అన్నట్టు. విచారణ జరపాలని హైకోర్టు చెప్పినాక రేవంత్ రెడ్డి సర్కారు సుప్రీంకోర్టుకు పోయింది. 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, మాకు ఎసోంటి అడ్డంకులు లేవని తీర్పు ఇయ్యండ్రని స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దానికి సుప్రీంకోర్టు కొలిమిల పెట్టిన కొరకాసును తీసి ఈపుల సురుకాంటి ఇచ్చినంత పనిచేసింది. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఎట్లా వస్తారు? ఇదే కేసు మీద ఎన్నికల నోటిఫికేషన్ కు స్టే ఇవ్వని సర్కార్ మీద పోరాటానికి దిగిన వాళ్ళకు ఏం చెప్పినామో అప్పుడే మర్చిపోయినరా? వాళ్ళకో తీరుగా మీకో తీరుగా చెప్తుంది సుప్రీంకోర్టు అనుకున్నారా? సమన్యాయం పాటించమని ఎట్లా అనుకున్నారు? స్పెషల్ లీవ్ పిటిషన్ లేదు, ఏం లేదు, నలుగురిని అన్నట్టు సుత్తితోని నెత్తి మీద పడపడేసినట్టు చేసింది సుప్రీంకోర్టు. మీరు ఎన్నికలు పెట్టాలని అంత ఆతృత ఉంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఓట్లు పెట్టుండ్రి, అంతేగాని హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టులో విచారించమని అడగొద్దని ఎలగొట్టింది కాంగ్రెస్ సర్కారు. పాపం ఏం ముఖం మలమల మలమల మాడిపోయింది కావచ్చు సుప్రీంకోర్టు చెప్పింది తిన్నాక సర్కార్లు ఉన్నోళ్లకు. ఏందో ఏమో కానీ బీసీల రిజర్వేషన్లు కలిసి వస్తాయి కావచ్చు అనుకొని కాంగ్రెస్ పార్టీ నెత్తికెత్తుకుంటే కోర్టులో ఆ నెత్తికి సందు లేకుండా బొడుసులు వచ్చేటట్టు సుత్త దెబ్బలు కొడుతున్నది. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ సర్కార్ పంతనం ఎటు అర్థమైతలే.